రేవంత్ రెడ్డి మా ఇల్లు తీసుకోదు రేవంత్ రెడ్డి. మేము ఇక్కడ చదువుకుంటున్నాం, బతుకుతున్నాం. మళ్ళీ మేము ఇల్లు తీసుకుంటే ఎట్లా బతకాలి? ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు తమ్ముడు ఇక్కడ? ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి. వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్? ఎట్లా మరి మీరు మీ ఇల్లు పోతే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అవుతారు, బాధ అనిపిస్తుందా? అవునా. స్కూల్ ఫ్రెండ్సా మీరు? మరి ఆడుకునేటోళ్ళు మరి ఎట్లా? మేము ఈయన ఆడుకుంటాం గ్రౌండ్ లో ఆడుకుంటారు. ఇప్పుడు మీ మొత్తం తీసుకుంటామని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా ఇట్లాంటి సీఎం చూసిరా మీరు ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి? ఇట్లా చేస్తారా అనుకుర్రా మీరు? అనుకోలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక లెక్క, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒక లెక్క. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు జర చేంజ్ అయింది, మొత్తం చేంజ్ అయిందా? ఏమనుకుంటారు మీ తల్లిదండ్రులు? ఇంట్లో బాధ అవుతుందా? బాధ అవుతుంది. ఎప్పుడు పోతుంది? కష్టపడి కట్టుకుని ఇల్లు ఒక్కసారి పోతా. మళ్ళీ చెప్తావా మీ మమ్మీ వాళ్ళకి ఇట్లా మళ్ళా రేవంత్ రెడ్డి ఇట్లా ఓటు అడిగితే వేస్తారా ఏరా అని అడిగితే ఏం చెప్తారు మీ వాళ్ళు? మా వాళ్ళు టీఆర్ఎస్ కేస్తారు అని చెప్తారు. అంతేనా? మార్పు వచ్చింది అయితే మీ ఇంట్లో అప్పుడే? ఎట్లా మరి నీ చదువుకు దూరం పోవాలంటే ఎట్లా పరిస్థితి ఏంది? ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. అరే ఇవాళ ఎగ్జామ్ రాసినావు? ఇవాళ ఎగ్జామ్ రాసి ఇక్కడ ప్రోగ్రామ్ ఉందంటే వచ్చినావు. ఎట్లా మీరు చదువుకోబుద్ది అవుతుందా? కనీసం ఇల్లు పోతుంటే లోపల బాధ, ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నావు? మొత్తం బాధనే ఉందన్న లోపల. మొత్తం ఏం చదివినా బుర్రకెక్కలేదు. చదివినా కూడా బుర్రకెక్కలేదు. ఓ పక్క 10th క్లాస్ ఎగ్జామ్, ఓ పక్కనేమో ఇల్లు పోతుందని బాధ. ఈ రెండు మేనేజ్ చేస్తా ఉన్నావు. చదువుకో, ఏం కాదులే కానీ చదువుకో, ఫైట్ చేయి, సరేనా?